వివాహ ఛానల్లో ఏప్రిల్ మే నెలల్లో అన్ని కులాలకు చెందిన వధూవరులకు వారు సెకండ్ మ్యారేజీ కావచ్చు, డైవర్సీ కావచ్చు, విడోవర్స్ కావచ్చు, లేదా ఏ కారణాల చేతైనా వికలాంగులవి కూడా ఉండొచ్చు. వీరందరికీ కూడా విశాఖపట్నంలో పరిచయ వేదిక ఏర్పాటు చేయాలి అని వివాహ ఛానల్ నిశ్చయించింది. చాలామందికి అపనమ్మకం ఉంది, 1000 రూపాయలు పే చేస్తే మోసం చేస్తారేమో అని. ఈ 1000 రూపాయలు మాకేమీ అప్పనంగా ఇవ్వట్లేదు. మీ జీవిత భాగస్వామిని మీరు ఎంచుకోవటానికి మీకోసం మేము ఒక పరిచయ వేదికని ఏర్పాటు చేస్తున్నాం. ఈ పరిచయ వేదిక ఏర్పాటు చేయాలి అంటే మాకు అప్పనంగా అక్కడ కళ్యాణ మండపాలు ఇవ్వరు. అలాగని మీకోసం ఏదైనా ఒక రేకుల షెడ్డు లాంటి రూమ్ని తీసుకోవాలి అనుకున్నా, లేదా ఒక కమ్యూనిటీ హాల్ లాంటిది తీసుకోవాలన్నా ఎవరు అప్పనంగా ఇవ్వరు. కేవలం ప్రతి ఒక్కళ్ళు కూడా వ్యాపార దృష్టితో మాత్రమే ఇస్తారు. గవర్నమెంట్ కూడా ఈరోజు ఆడవాళ్ళకి ఉచిత బస్సు అనేది పెట్టింది. ఆంధ్ర నుంచి తెలంగాణ వచ్చిన ఏ అమ్మాయికి కూడా ఉచిత బస్సు సౌకర్యం ఉండదు. మరి మీలోనే ఆడవాళ్ళకి ఉచిత బస్సు అని చెప్పి గవర్నమెంటే మిమ్మల్ని మోసం చేస్తోంది. మరి మీరు అర్థం చేసుకోలేరు. మరి మీరుండేది ఇండియాలోనే కదా, ఆడవాళ్ళంటే ఎక్కడైనా ఆడవాళ్ళే కదా. కాదు, ఎవరైతే ఏ ప్రభుత్వానికి ఉపయోగపడతారో వాళ్ళ వల్ల లబ్ధి అనేది చేకూరుతుందో వాళ్ళకి మాత్రమే బస్సు ఫ్రీ ఇస్తుంది ఏ గవర్నమెంట్ అయినా. అంటే గవర్నమెంట్కి కూడా ఎంత స్వార్థమో ఎంత మోసమో ఆలోచించండి. ఈ మోసం అనేది గవర్నమెంటే చేస్తోంది. కానీ నిజాయితీగా నాలాంటి వాళ్ళు చెప్పిన దాన్ని మీరు అర్థం చేసుకోవడానికి మీకు 2-3 జన్మలు కూడా సరిపోదు. కేవలం 1000 రూపాయలతోటి వివాహ ఛానల్లో పరిచయ వేదిక ఏర్పాటు చేసి, ఇదేం ఆన్లైన్ పరిచయ వేదిక కాదు, ఆఫ్లైన్ పరిచయ వేదిక. ఆఫ్లైన్ పరిచయ వేదిక అంటే తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఏ అమ్మాయి లేదా అబ్బాయి వాళ్ళు డైరెక్ట్గా అక్కడికి వచ్చి మీ యొక్క ప్రొఫైల్ని మేము మీకు సంబంధం కుదిర్చే ఏర్పాట్లు చేయటానికి భారీ ఎత్తున మేము సన్నాహం చేస్తున్నప్పుడు కేవలం 1000 రూపాయలు అనేది మీకు ఎందుకు ఉపయోగపడుతుంది చెప్పండి. మీరు కట్టే 1000 రూపాయలు మేము ఎన్ని లక్షలు ఖర్చు పెడితే అక్కడ మాకంటూ ఆ ఫెసిలిటీస్ అన్నీ వస్తాయి, మీకు సౌకర్యాలను కల్పించడానికి అవకాశం ఏర్పడుతుంది. ఎక్కడో హైదరాబాద్లో ఉన్న హెడ్ ఆఫీసు విశాఖపట్నం వెళ్ళి మా సిబ్బందితో మా టీముతోటి మేము ఏర్పాట్లు చేసుకొని మీ అందరికీ ఒక లైఫ్ ఇవ్వాలి అని మేము తాపత్రయపడుతున్నప్పుడు మీరు ఎందుకు నమ్మరు? ఎవరి కోసం నమ్ముతారు? ఒక రోగం వస్తే 4000 5000 ఖర్చు అవుతుంది. ఏదో కడుపులో నొప్పి వచ్చింది కదా అని హాస్పిటల్కి వెళ్తే 6000 7000 స్కానింగ్ అవుతుంది. ఆ కడుపు నొప్పి ఎందుకు వస్తుంది? మీరు తినకూడని పదార్థాన్ని తినటం వల్ల వచ్చిన ఈ కడుపు నొప్పికి కూడా మీరు కంగారు పడుతూ వెళ్ళి మీరు 5000 రూపాయలు 6000 రూపాయలని అప్పనంగా హాస్పిటల్కి తగిలేస్తున్నారు. మరి జీవిత భాగస్వామి కోసం ఆలోచించే విషయంలో మాత్రం ఏదో మోసం చేసేస్తాడనో ఏదో చేసేస్తాడనో రోజుకి 1000 రూపాయలు అప్పనంగా సరదాగా జులైగా ఖర్చు పెడుతున్న మీరు కేవలం మీ జీవిత భాగస్వామి మాత్రం ఉచితంగా అప్పనంగా ఫ్రీగా రావాలి అనుకోవటం ఎంతవరకు సమంజసం? ఇది ఎంతవరకు కరెక్టో నాకు ఒకసారి చెప్పండి. ఎప్పుడైనా సరే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏదైనా సరే అప్పనంగా రావాలి అనుకున్నది అది ఎంతో కాలం నిలబడదు. అప్పనంగా వచ్చేది ఎప్పుడైనా సరే అది తర్వాత అప్పనంగానే చేతులు దాటిపోతుంది, అది ఉండదు. కష్టపడి బాధ్యతాయుతంగా చేసే ఏ ప్రయత్నమైనా సరే శాశ్వతంగా చిరకాలంగా ఉంటుంది. ఇక్కడ నమ్మకం అనేది ప్రధానం. ఈ నమ్మకాన్ని కనుక మీరు ఖచ్చితంగా మీ మనసులోకి ఎక్కించుకొని మీ జీవిత భాగస్వామి కోసం మీరు చేసే ప్రయత్నం ఎటువంటి లోపం లేనిదైనప్పుడు మాత్రమే ఆ సక్సెస్ అనేది కూడా మీ ముందుకు వస్తుంది. చూడండి, చాలామంది అప్పనంగా లక్ష్మీదేవి మా ఇంటికి వచ్చి కూర్చోవాలి అంటే ఆవిడేం రాదు. లక్ష్మీదేవి కూడా తనంతట తానికి ఏం రాదు. ఎవరికైతే బాధ్యత ఉంటుందో, ఎవరికైతే కష్టం యొక్క విలువ తెలుస్తుందో వాళ్ళకి మాత్రమే దృష్టిలో పెట్టుకుని లక్ష్మీదేవి కూడా ఇంటికి వస్తుంది. అంతేగాని ఫ్రీగా ఏదో యూట్యూబ్ ఛానల్లో పెడుతున్నారు,
మా ఇంట్లో పనిచేయండి, మా కాళ్ళ దగ్గర పనిచేయండి, మా ఉద్యోగం చేయండి, ఇలా అలా ఏదో చెత్త వీడియోలు పెడుతున్నారు. ఏదో మీకు 10,000 ఇస్తాము, ఇచ్చేస్తాం, వచ్చేస్తాం, లివింగ్ రిలేషన్ అంటూ మీరు మాకు తోడుంటే చాలు, ఇలాంటి ఫేక్ నమ్మి అలాంటివి లక్షల రూపాయలు తగిలేసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. వాటికి అట్రాక్టివ్ అవుతారే కానీ లైఫ్ టైము జీవితకాలం పాటు ఉండే జీవిత భాగస్వామి కోసం ముందుకు వచ్చి ఒక 1,000 రూపాయలు ఖర్చు పెడితే వాళ్ళకి ఆర్థికంగా చేయూత ఇచ్చిన వాళ్ళం అవుతాము, మన జీవితం కూడా సెటిల్ అవుతుంది అనే తాపత్రయంలో మాత్రం ముందుకు వచ్చే వాళ్ళు ఎవరూ లేరు. ఎందుకంటే ఈరోజు మీ అత్యాసే మీ జీవితాన్ని పతనం చేస్తోంది. కాబట్టి వైజాగ్లో పెట్టి మా పరిచయ వేదికకి అన్ని కులాల వాళ్ళని ఆహ్వానిస్తున్నాం. 1,000 రూపాయలు ఎక్కువేం కాదు. ఈరోజు కాపీ పని చేసేవాళ్ళు కూడా 1,200 రూపాయలు తీసుకుంటున్నారు. 800 రూపాయల దగ్గర నుంచి 1,200 రూపాయలు తీసుకుంటున్నారు. ఏం తక్కువ తీసుకోవట్లేదు. దాంట్లో వాళ్ళు 800 రూపాయలు తాగి తందనాలాడటానికి ఉపయోగించుకున్న 400 రూపాయలు తీసుకెళ్ళి ఫ్యామిలీకి ఇస్తున్నారు. ఈ తాగి తందనాలాడేది కనుక మంచి జీవిత భాగస్వామి కోసం తాపత్రయపడితే, కొత్త రిలీజ్ సినిమాకి వెళ్ళాలనే తాపత్రయాలను పక్కన పెట్టి జీవిత భాగస్వామి కోసం ఆలోచిస్తే ఈ 1,000 రూపాయలు ఎక్కువేం కాదు. గుర్తుపెట్టుకోండి, వేస్ట్గా ఖర్చు పెట్టేవి లక్షల్లో ఉంటాయి. బాధ్యతాయుతంగా ఖర్చు పెట్టాలి అనుకునేటప్పుడు మాత్రం చేతులు రావు. ఎప్పుడైతే నిష్కపటంగా ఎదుటి వాళ్ళని, నమ్మదగ్గ వాళ్ళని నమ్మి మనం పెట్టే ప్రతి పైసా కూడా తిరిగి బంతిలాగా వస్తుంది. గుర్తుపెట్టుకోండి. సాధ్యమైనంత వరకు ఛానల్ని ఎంకరేజ్ చేయండి, ఆర్థికంగా చేయూత ఇవ్వండి. విశాఖపట్నంలో పెట్టే పరిచయ వేదికకి తోడ్పాటుగా సహకరించండి. అప్పుడు మనందరం కూడా మీ యొక్క జీవిత భాగస్వామిని అక్కడికి ఇన్వైట్ చేసి మీరు ఏదైతే కోరుకుంటున్నారో ఆ కోరుకున్న అమ్మాయిని మీరు సొంతం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. అంతేగాని యూట్యూబ్ ఛానల్లో పెట్టే వీడియోలను చూసి ఊహాలోకాల్లోకి వెళ్ళిపోయి గాల్లో తేలిపోతూ గాలిమేళ్ళు అయితే కట్టకండి. ఒక్కసారిగా అవి వర్షంలో కురిసి అక్కడి నుంచి ఆ రెక్కలు తెగిపోయి కింద పడతారు. లైఫ్ స్పాయిల్ అవుతుంది. సాధ్యమైనంత వరకు నేను చెప్పే మాటలు నమ్మండి. అప్పుడు కూడా నమ్మకం కలగలేదు అంటే, ఈ 1,000 రూపాయలు కట్టాను కూడా మీకు నమ్మకం రాలేదు అంటే, ఆ తర్వాత మీ ఇష్టం. నేను ఎంతవరకు సహాయం చేయాలో అంతవరకు మాత్రమే సహాయం చేయగలుగుతా. ఆ తర్వాత నేను కూడా ఎవరికి సహాయం అయితే చేయలేను. మీ చేయూత సపోర్టింగ్ ఉంటే ఇలాంటి పరిచయ వేదికలు రాష్ట్రం నలుమూలల్లో పెట్టి, ఎక్కడున్నా కుగ్రామాల్లో ఉన్న, చిన్న పల్లెటూరుల్లో ఉన్న, ఎక్కడున్నా కూడా అమ్మాయిని వెతికి పట్టుకుని మీ దగ్గరికి తీసుకురావాలి అంటే ఆర్థికంగా నాకు చేయూత మీరు ఇవ్వాలి. మీ దగ్గర 10,000 ఉంటే ఎవరికి కావాలి? ఆఖరికి దాంట్లో ఒక 800 రూపాయలు వడ్డీ డబ్బులైనా నాకు ఇస్తే, 10 మంది ఇస్తే 8,000 అవుతాయి. ఒకళ్ళే 10,000 కట్టండి అంటే కట్టలేరు కదా. 10 మంది కడితే అలా వస్తాయి. వచ్చిన డబ్బుని మీకోసం, మీ జీవితాల కోసం, మీ భవిష్యత్తు కోసం నేను ఏదైనా సహాయం చేయడానికి తోడ్పాటుగా మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ, మీరు నన్ను ఎంకరేజ్ చేస్తూ చేదోడు వాదోడుగా మన లైఫ్ని గ్రోత్ చేసుకోవడానికి ఉపయోగించుకోవచ్చు. మీ సపోర్ట్ లేనప్పుడు నేను కూడా మీకు సపోర్ట్ అయితే భవిష్యత్తులో ఇవ్వలేను. గుర్తుంచుకోండి. ఈ వీడియో చూశాక కూడా మీలో ఎలాంటి మార్పు, జ్ఞానం రాలేదు అంటే ఆ తర్వాత నేను మీకైతే ఏమీ చెయ్యలేను. మీరు కూడా ఏమీ చెయ్యలేరు. మీరు ఇలాగే తిరుగుతూ ఉంటారు అంతే. వాడికి కట్టి మోసపోయాను, వీడికి కట్టి మోసపోయానని మీరు అలా మోసపోతూనే ఉంటారు లైఫ్ టైము అంతే. ఆ తర్వాత ఇలాంటి విషయాలు మాత్రం నా దగ్గర చెప్పకండి, కట్ చేసి పడేస్తాను మీ ఫోన్లు. ఎప్పుడైనా సరే ఒకసారి చెప్పాక నేను చెప్పే నమ్మకమైన మాటల్ని నమ్మండి, నమ్మి మాత్రమే రండి. మీలో నమ్మకం లేనప్పుడు ఫోన్ చేసే ధైర్యం చేయకండి. ఆ వేస్ట్ టైంని మీరు కాలాన్ని వృధా చేసి వేస్ట్ని చేయకండి. మీకు పని పాడు లేకపోతే మాకైతే పని ఉంటుంది కదా. నేనేదో సమాజాన్ని ఉద్ధరించాలి అనుకుంటున్నాను. ఆ సమాజాన్ని ఉద్ధరించే పరిస్థితులను కూడా మరి మీరు మీ తెలివితేటలతోటి లివింగ్ రిలేషన్ అనో ఇదనో అదనో మీరు చెయ్యండి, మీ ప్రయత్నాలు చేయండి. మీకు లివింగ్ రిలేషన్లో కూడా దొరుకుతారు అమ్మాయిలు, దొరకపోరు. కానీ ఏంటంటే డబ్బులు ఇచ్చే అమ్మాయిలు లివింగ్ రిలేషన్లో దొరుకుతారు అనే తాపత్రయంతో ఊహాగానాలు వెళ్ళి పేకమేళ్ళ కట్టుకోకండి. అవి ఎంతో కాలం నిలబడవు, గాలికి ఎగిరిపోతాయి. ఇవి కూడా అంతే. రాత్రి వచ్చే కళ పగలైతో గుర్తుండదు. జీవితాలు కూడా అలాగే అయిపోతాయి మీవి. సాధ్యమైనంత వరకు పట్టాల మీద నడవకండి. ఆ పట్టాలు ఎప్పుడు కూడా వేరుగానే ఉంటాయి, ఎప్పటికీ కలవు. అవి కలిస్తే బాగానే ఉంటుంది, కలవు. అవి కలిసే మార్గాలను ఆలోచించుకోండి.
భవిష్యత్తును ఆలోచించుకోండి. జీవితాలని ఊహాగానాల్లో నాశనం చేసుకోకండి. అది నేను చెప్పేది ఒకటే, విశాఖపట్నంలో పెట్టే పరిచయ వేదికని దిగ్విజయం చేయండి. ప్రతి ఒక్కళ్ళు నమ్మి 1000 రూపాయలు పే చేయండి. 2 ఫోటోలు బయోడేటా వాట్సాప్కు పంపండి. ఇదే ఫోన్ నెంబర్కి, మీకు ఏదైతే కస్టమర్ కేర్ వాట్సాప్ నెంబర్ ఉందో ఆ నెంబర్కి మీరు కళ్ళు మూసుకుని డబ్బులు వేయండి. మోసపోయారు అనే మాట ఎప్పటికీ రాదు, అలా రానివ్వను కూడా నేను. మీరు రావాలి అనుకుంటే హైదరాబాదు వివాహ ఛానల్ హెడ్ ఆఫీస్కి అయితే రావచ్చు. ఆర్కే శ్రీనివాస్ నా పేరు. నా దగ్గరికి వస్తే నేను విపులంగా చెప్పగలను. కానీ టైంపాస్ కోసమో కాలక్షేపం కోసమో నా టైంని వేస్ట్ చేయడం కోసం అయితే మీరు రావద్దు. మీరు అమెరికాలో ఉన్నా, ఆస్ట్రేలియాలో ఉన్నా, మీరు విశాఖపట్నం పరిచయ వేదిక రాకపోయినా పర్వాలేదు. 4 రోజుల టైంలో మీకు తగ్గ సంబంధం కుదర్చడానికి నేను ప్రయత్నం చేస్తాను. అలా కూడా మీకు అలాంటి సంబంధం రాలేదు అంటే నేను ఖచ్చితంగా ఒక 4 రోజుల పాటు వివాహ ప్రకటన మీ ఫోన్ నెంబర్తో సహా ఛానల్లో రిలీజ్ చేస్తాను. అప్పుడు కూడా ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే మనం ఈ పరిచయ వేదిక పెట్టేటప్పటికే చాలా పాపులర్ అవుతాం. మనం పరిచయ వేదిక అనేది మనం అడ్వర్టైజ్మెంట్ ఇవ్వడం ఇవన్నీ చేస్తాం కాబట్టి చాలా పాపులర్ అవుతుంది. ఈ పాపులర్ అయ్యాక ఖచ్చితంగా మన దగ్గర సంబంధాలు వస్తాయని ఆడపిల్లలు మగపిల్లలు అందరూ కూడా వస్తారు. అన్ని కులాలకు పరిచయ వేదిక అనేది ఇదే ఫస్ట్ టైము. ఏ ఒక్కరు ఇలా పెట్టలేదు. ప్రతి ఒక్క కులం కూడా దీంట్లో ఉంది. నా కులం ఉందా, నా కులం లేదా అని మీరు చెప్పవలసిన అవసరం లేదు. ప్రతి ఒక్క కులం ఉంది దీంట్లో. అందువల్ల ప్రతి ఒక్క కులానికి చెందిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా చేయూతగా మీరు వచ్చినట్లయితే సాధ్యమైనంత వరకు మనం ముందుకు వెళ్ళి విజయ పదంలో విజయ జెండాని ఎగరేస్తూ మనం ఈ పరిచయ వేదికని సక్సెస్ చేద్దాం.